నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా కలవరపరిచే కేసు గురించి మాట్లాడుకుందాం. అవును, ఇందులో సోషల్ మీడియా, మోసం, చివరికి హత్య అన్నీ కలిసిపోయున్నాయి. నిజమే. ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక మహిళ మధ్యప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తిని, అంటే ఒక 45 ఏళ్ల వ్యక్తిని ఎలా ఒక నకిలీ పెళ్లిలోకి లాగింది. అంతేకాదు, పెళ్లైన కొన్ని గంటల్లోనే అతని ఆస్తి కోసం హత్య కూడా చేసింది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అదే జరిగింది. అసలు ఈ సంఘటన వెనుక ఏముందో, ఆ ఉద్దేశాలేంటో కొంచెం లోతుగా చూద్దాం, సరేనా? తప్పకుండా. ముందుగా ముఖ్య పాత్రలు చూద్దాం. బాధితుడు ఇంద్రకుమార్ తివారీ, జబల్పూర్కి చెందిన వ్యక్తి. వయస్సు 45 ఏళ్లు. నిందితురాలు సాహిబా బానో, ఉత్తరప్రదేశ్ నుంచి. కాని ఆమె తివారీని కలిసింది ఖుషీ తివారీ అనే పేరుతో. అది నకిలీ పేరన్నమాట. అసలు వీళ్ళిద్దరి కథ ఎలా మొదలైందంటే ఒక సోషల్ మీడియా రీల్తో. అది వైరల్ అయింది కూడా. తివారీ పెట్టిన రీల్ అది. అందులో తన వయసు 40 అయినైనా ఇంకా పెళ్లి కాలేదని బాధపడ్డాడు. అక్కడతో ఆగలేదు కదా. లేదు, తనకు 18 బీగాల భూమి ఉందని కూడా చెప్పాడు. బహుశా అదే సమస్యకు మూలమయ్యుండొచ్చు. ఖచ్చితంగా. ఆ భూమి ప్రస్తావన అది చాలా కీలకమైన పాయింట్ ఇక్కడ. అవును. ఆ ఒక్క డీటెయిల్ వల్లే అతను టార్గెట్ అయ్యాడు అనిపిస్తోంది. సోషల్ మీడియాలో మనం పెట్టే ఇలాంటి వివరాలు, ముఖ్యంగా ఆస్తుల గురించి, అవి ఎంత ప్రమాదమో ఆలోచించాలి. కరెక్ట్. సాహిబా బానో వెంటనే దీన్ని అవకాశంగా తీసుకుంది. అవును, ఖుషీ తివారీ అనే ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది. హిందూ అమ్మాయిలాగా నటించింది. ఈ మోసం వెనుకున్న ప్లానింగ్ చూడండి. అంటే పబ్లిక్గా దొరికిన ఒక చిన్న సమాచారం ఆధారంగా ఇంత పక్కాగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం ఊహించడానికే భయంగా ఉంది. ఆ ఫేక్ పర్సనాలిటీ క్రియేట్ చేయడం, నమ్మించడం, ఇదంతా ఎంత జాగ్రత్తగా జరిగిందో. ఇది ఆన్లైన్ వల్నరబిలిటీస్కి సంబంధించిన పెద్ద సమస్యతో ముడిపడి ఉంది. తర్వాత జరిగిన పరిణామం ఇంకా ఘోరం. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే. అవును, కొన్ని గంటల వ్యవధిలోనే తివారీని కత్తితో పొడిచి చంపేసింది అని ఆరోపణలున్నాయి. చాలా దారుణం. ఆ తర్వాత మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ జిల్లాలో హటా అనే ప్రాంతంలో ఒక మురుగు కాలుమలో పడేశారట. ఆ బాడీని జూన్ 6న కనుగొన్నారు. పోలీసుల దర్యాప్తు ఎలా సాగింది మరి? మొదట్లో అది ఎవరి శవమో గుర్తుపట్టలేకపోయారు. గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నడిచింది. ఓ. కొన్ని వారాల తర్వాత గానీ జబల్పూర్లో నమోదైన తివారీ మిస్సింగ్ కంప్లైంట్తో దీన్ని లింక్ చేయలేకపోయారు. అంటే ఈ టైం గ్యాప్ కూడా గమనించాలి. అవును, 2 వేర్వేరు రాష్ట్రాల కేసులు గదా. ఈ కోఆర్డినేషన్లో ఆలస్యం జరగడం సహజమే. అయినా ఇది దర్యాప్తుని కొంచెం క్లిష్టతరం చేస్తుంది. ఇక మోటివ్ అంటే ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? పోలీసుల అనుమానం ప్రకారం అంతా ఆ ఆస్తి కోసమే. తివారీకున్న 18 బీగాల భూమిని దక్కించుకోవాలనే ప్లాన్. అవును, అదే సాహిబా బానో ప్రధాన ఉద్దేశమని వాళ్లు భావిస్తున్నారు. ఇంతకీ ఈ మొత్తం సంఘటన మనకు ఏం నేర్పుతోంది? ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ ఇంత పెద్ద విషాదానికి దారితీస్తుందా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితి గురించి గాని, వ్యక్తిగత బలహీనతల గురించి గాని వివరాలు పంచుకోవడం ఎంత ప్రమాదమో తెలుస్తోంది. ఖచ్చితంగా. ఒక నకిలీ ఐడెంటిటీ, ఒక పక్కా ప్లాన్తో చేసిన మోసం చివరికి ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది. మన ఆన్లైన్ ఉనికి, మనం షేర్ చేసే సమాచారం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కేసు గట్టిగా హెచ్చరిస్తోంది. ఇదొక కీలకమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. నిజమే. అసలు మనం ఆన్లైన్లో మన గురించి ఎంత సమాచారాన్ని బయటపెడుతున్నాం? అవును. అలా పంచుకున్న వివరాలను ఇతరులు ఎలా వాడుకోగలరు? వాళ్ల ఉద్దేశాలేంటో మనకు తెలియదు కదా. తెలీదు. మన జీవితంలోని సంతోషాలైనా, కష్టాలైనా, ఆస్తులైనా, ఆశలైనా వాటిని సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు ఇలాంటి ప్రమాదాల గురించి మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించాలి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే మన ఆన్లైన్ ప్రవర్తన, మన జాగ్రత్తలు ఎలా ఉండాలి? దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరముంది.